హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరావు. రాహుల్ గాంధీ మంచి ఫైర్ మీద ఉన్నారు. ఆయన మాట్లాడే ప్రతి ఒక్క మాటని ప్రజలు విశ్వసించడం మొదలుపెట్టారు. ఆయన చెప్పింది ప్రతి ఒక్కటి సత్యమని ఆధారాలతో సహా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే విత్ డేటాతో లెఫ్ట్ అండ్ రైట్ పంచులిచ్చి కూటమి మొహాన్ని పగలగొడతాడో, అలాగే రాహుల్ గాంధీ డైరెక్ట్ గా మోడీ మొహాన్ని, ఈసీ మొహాన్ని ఎట్ ఏ టైము తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో పీపీటీ ప్రెజెంటేషన్ చేసి ఎక్కడ తన్నాలో అక్కడ లాగి తంతే గోళీలు నోట్లోకి వచ్చినంత పని అయిపోయింది. ఆయన మాట్లాడిన మాటలో తుపాకులు బుల్లెట్ లా పెళ్ళాయి. సరే వినండి. ईवीएम के बिना नरेंद्र मोदी चुनाव नहीं जीत सकता है। कमीशन से हमने कहा विपक्ष की पार्टी को ये मशीनें दिखा दी, ये कैसे चलती हैं, हमारे एक्सपर्ट्स को दिखा दीजिए इलेक्शन कमीशन को। इसमें से कागज निकलता है, वोट मशीन में नहीं है, वोट कागज में है। ठीक है, आप मशीन चलाइए मगर कागज की भी गिनती कर दीजिए। इलेक्शन कमीशन कहता है नहीं, कागज की गिनती नहीं होगी। क्यों नहीं होगी, कैसे नहीं होगी? सिस्टम नहीं चाहता कि ईवीएम की गिनती हो जाए। मैंने सिस्टम अंदर से देखा है, मैं समझता हूँ, इसलिए मोदी जी मुझसे डरते हैं। सब कुछ देखा है मैंने, सब समझता हूँ। मैं अंदर बैठा था, उसमें सालों में अंदर बैठा हूँ। कोई नहीं छुप सकता मुझसे और मुझे दबा भी नहीं सकते। मोदी जी को दबा सकते हैं, नरेंद्र मोदी भाइयों और बहनों सिर्फ बस होता है। जैसे ये बॉलीवुड के एक्टर हैं, उनको रोल दिया गया है कि भैया आज सुबह आपको ये करना है, कल आपको ये बोलना है, परसों आप ये करोगे। सुबह उठ के समुद्र के नीचे जाओ, चलो उसी प्लेन में उड़ो। 56 इंच की छाती नहीं है, ठोकला भी अपनी है। मेरे पास और मुझे कहते हैं राहुल, ये सब लैंड एक्विजिशन का मामला है, तुम इस पर मत बोलो। क्यों नहीं बोलो? जनता का मामला है, अगर बोलोगे तो तुम्हारे ऊपर हम केस लगाओ केस, मुझे कोई फर्क नहीं पड़ता। क्या कर लोगे मेरा? ईडी वाला है, 50 घंटे बैठा दिया। अंत में पता है क्या बोलता है ईडी का अफसर? मुझे पता है क्या बोलता है? आप किसी से नहीं डरते हो, आप ఏం చెప్తున్నారంటే ఎలక్షన్ కమిషన్ ఎంత ఫ్రాడ్ చేస్తుందో ఆయనకి తెలుసు. ఈవీఎం మిషన్స్ ని మా ఎక్స్పర్ట్ టీమ్ కి చూపించమంటే ఎందుకు చూపించదంటే అందుట్లో ఏముందో అది నాకు తెలుసు. చాలా సంవత్సరాల నుంచి నేను దాన్ని తెలుసుకున్నాను కాబట్టి నేను ఈవీఎంస్ గురించి పూర్తిగా మాట్లాడగలను. అందుకే మోడీ నాకు భయపడతాడు. అరుణ్ జైట్లీ వచ్చే అంటాడు ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ గురించి మాట్లాడకండి అంటాడు. ప్రజల భూమిని లాగేసుకుందాం అంటాడు. ప్రజలకు సంబంధించిన భూమిని లాగేసుకోవడానికి నేను వ్యతిరేకం కాబట్టి దానిపైన ఫైట్ చేశాను. మోడీ ఈవీఎం లేకుండా గెలవలేడు, ఎలక్షన్ కమిషన్ ఫ్రాడ్ లేకుండా గెలవలేడు. ఆయన ఒక చేతకాని దద్దమ్మ అంటున్నట్టుగా ఆయన మాట్లాడుతూ జరిగింది. రాహుల్ గాంధీ ఫైర్ చూస్తే ఎప్పటికైనా నమ్మకం కలుగుతుంది. ఇటువంటి నాయకుడే ఇండియాకి అవసరం అనే ఒక ఆలోచన కూడా అందరికీ కలుగుతుంది. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ లాంటి యువ నాయకుడు బయటికి రావాలి. ఇప్పుడు మోడీ అనే ఒక వ్యక్తి ఆర్ఎస్ఎస్ కి కీలు బొమ్మ, తోలు బొమ్మ. వాళ్ళకి ఇస్తే అటు నడుస్తాడు. ఒక ఆర్టిస్ట్ లాగా మేకప్లు వేసుకొని ఏదో ప్రధానమంత్రి అన్న భ్రమలో బ్రతుకుతూ ఉంటారు. మోడీ మొత్తం నడిపిస్తుంది మాత్రం ఆర్ఎస్ఎస్, మేనేజ్ చేసినటువంటి ఎలక్షన్ కమిషన్ వీళ్ళు అనేసి రాహుల్ గాంధీ క్లియర్ గా చెప్పడం జరిగింది. సో రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీకి ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఒక 1000% పెరిగింది. ఈసారి ఎలక్షన్స్ కనుక వస్తే మోడీని ఎగిరెగురుతారు జనాలు. మొహం కూడా వాచిపోయేలా తిడతారు కూడా. చూద్దాం ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో. ఈ విధంగా రాహుల్ గాంధీ కనుక ఫైర్ అయి వెళ్ళిపోతూ ఉంటే ఒక్కొక్కడికి హ్యాక్ అవుతున్నాయి పిచ్చలు. గ్రేట్ రాహుల్ గాంధీ, కీప్ గోయింగ్. వీఆర్ సపోర్టింగ్ యూ అలాట్. వీఆర్ విత్ యూ. వి ఫైట్ ఫర్ ద డెమోక్రసీ. వి స్టాండ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఇండియా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.